అసలు మనం చదివింది చదివినట్టు గుర్తుండాలంటే ఏం చెయ్యాలి? చాలామందికిది పెద్ద ఛాలెంజ్ కదా. సరే, ఈరోజు మనం కొన్ని పవర్ఫుల్ సైన్స్ బేస్డ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మన లెర్నింగ్ స్టైల్నే కంప్లీట్గా మార్చేస్తాయి. అప్పుడు చూడండి, చదువంటే భారం కాదు, ఒక ఇంట్రెస్టింగ్ జర్నీలా అనిపిస్తుంది. సరే, అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న టెస్ట్తో స్టార్ట్ చేద్దాం. మన మెమరీ పవర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. రెడీయా? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 14 అంటే ఏంటి? చాలామందికి రైట్ టు ఈక్వాలిటీ అని టక్కున గుర్తొచ్చేస్తుంది కదా. సరే, మరి మన ప్రియాంబుల్లోని 5 ఫ్రీడమ్స్ అంటే థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ గుర్తు తెచ్చుకోవడం కొంచెం కష్టమే. చూసారా, ఇదే చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఆర్టికల్ 14 అంత ఈజీగా, ఆ ఫ్రీడమ్స్ అంత కష్టంగా ఎందుకనిపిస్తున్నాయి? దీనికి ఒకే ఒక మెయిన్ రీజన్ ఉంది. అదే ఇల్యూజన్ ఆఫ్ నోయింగ్. అంటే నాకంతా తెలుసు అనే ఒక భ్రమ. మనం ఏదో నేర్చుకుంటున్నామనే ఫీలవుతాం, కానీ మన బ్రెయిన్ మనల్ని సింపుల్గా మోసం చేస్తుంది. అసలు ఈ ఇల్యూషన్ ఆఫ్ నోయింగ్ అంటే ఏంటంటే, మనం ఏదో నేర్చుకుంటున్నాం అనే ఫీలింగ్లో ఉంటాం, కానీ రియాలిటీలో మన బ్రెయిన్కి ఆ టాపిక్తో జస్ట్ పరిచయం అవుతుందంతే. నిజమైన అండర్స్టాండింగ్కి, కేవలం పరిచయానికి మధ్య చాలా చాలా పెద్ద తేడా ఉంది. ఈ డిఫరెన్స్ ఏంటో సరిగ్గా అర్థం చేసుకుందాం. ఫెమిలియారిటీ అంటే పరిచయం, ఈ టాపిక్ ఎక్కడో చూసినట్టుంది అని గుర్తుపట్టడం. కాని ఫ్లూయెన్సీ అంటే ప్రావీణ్యం, అంటే ఎవరి హెల్ప్ లేకుండా ఆ టాపిక్ను సొంత మాటల్లో చెప్పగలగడం. మనం చాలాసార్లు ఈ రెండింటి మధ్య తేడాని అస్సలు గుర్తించాం. ఈ తేడాని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మన పక్కింటి వాళ్ల గేటు కలర్ ఏంటి అని అడిగితే ఎంతమంది వెంటనే చెప్పగలం చెప్పండి? మనం దాన్ని రోజూ చూస్తాం, అంటే మనకి దానితో పరిచయం ఉంది. కాని ఆ విషయంలో మనకి ఫ్లూయెన్సీ లేదు. చూసారా, చదువు విషయంలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. సరే, ఈ తెలుసు అనే భ్రమకి మన పాత స్టడీ హ్యాబిట్సే కారణం అన్నమాట. మరి పదే పదే చదవడం లాంటి ఓల్డ్ మెథడ్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయో ఇప్పుడు సైంటిఫిక్గా చూద్దాం. దీని వెనక ఒక రీజన్ ఉంది. మనం సాధారణంగా చేసే పని ఉంది కదా, దాన్ని మాస్డ్ ప్రాక్టీస్ అంటారు. అంటే ఒకే చాప్టర్ను గంటల తరబడి అదే పనిగా చదవడం. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్స్ ముందు రోజు మనం కొట్టే బట్టి అన్నమాట. ఇది అప్పటికప్పుడు హెల్ప్ అవ్వచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో అస్సలు వర్కౌట్ అవ్వదు. దీన్ని ఒక బేస్బాల్ ఎక్స్పెరిమెంట్తో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మొదటి గ్రూప్కి ఒకే టైప్ బాల్స్ వరుసగా వేశారు. వాళ్ళు సూపర్బ్గా ఆడి భలే కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారు. కానీ రెండో గ్రూప్కి రకరకాల బాల్స్ వేశారు, అది ఒక ఆర్డర్ లేకుండా. వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. కాని ట్విస్ట్ ఏంటంటే, అసలు మ్యాచ్లో ఈ రెండో గ్రూప్ వాళ్లే అదరగొట్టేశారు. ఎందుకంటే వాళ్ల ప్రాక్టీస్ కష్టంగా ఉంది కాబట్టి, బంతిని ఎలా కొట్టాలో మాత్రమే కాదు, ఎలాంటి బంతి వస్తుందో గెస్ చేయడం కూడా నేర్చుకున్నారు. దీన్నే డిజైరబుల్ డిఫికల్టీ అంటారు. అంటే కష్టపడితేనే అసలైన స్కిల్ వస్తుంది. అయితే బట్టి కొట్టడం, పదే పదే చదవడం వర్కౌట్ అవ్వకపోతే మరి సొల్యూషన్ ఏంటి? వర్రీ అవ్వకండి, దీనికొక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే యాక్టివ్ రీకాల్, అంటే చురుకైన పునశ్చరణ. ఇది మనం నేర్చుకునే పద్ధతిని కంప్లీట్గా మార్చేస్తుంది. యాక్టివ్ రీకాల్ అంటే చాలా సింపుల్. పుస్తకం మూసేసి చదివింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయడం. అంటే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లోకి పంపడం కాదు, బ్రెయిన్లోంచి దాన్ని యాక్టివ్గా బయటకు లాగడం అన్నమాట. ఇట్స్ లైక్ పుల్లింగ్, నాట్ పుషింగ్. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి మన బ్రెయిన్ ఎంత స్ట్రగుల్ అయితే ఆ విషయం అంత స్ట్రాంగ్గా మన మెమరీలో స్టోర్ అవుతుంది. ఈజీ రూట్సు ఎప్పుడూ అంత ఎఫెక్టివ్గా ఉండవు. సరే, థియరీ అంతా బానే ఉంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి అనే కదా మీ డౌట్? డోంట్ వరీ, దీనికోసం ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదే కార్నెల్ నోట్ టేకింగ్ మెథడ్. ఈ మెథడ్లో మనం పేజీని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. రైట్ సైడ్ ఉన్న పెద్ద కాలంలో మెయిన్ నోట్స్ రాసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న కాలంలో ఈ నోట్స్కి సంబంధించిన కీవర్డ్స్ లేదా క్వశ్చన్స్ రాసుకోవాలి. ఇక చివరగా కింద ఉన్న స్పేస్లో ఆ పేజీలోని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని 1-2 సెంటెన్సులలో సమ్మరీలాగా రాసుకోవాలి. అంతే. దీని అసలైన మ్యాజిక్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? రివిజన్ చేసేటప్పుడు. మెయిన్ నోట్స్ ఉన్న రైట్ సైడ్ కాలంని కవర్ చేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న క్యూజ్ లేదా క్వశ్చన్స్ మాత్రమే చూడండి. వాటిని చూసి ఆన్సర్ గుర్తు తెచ్చుకోవడానికి గట్టిగా బయటకు చెప్పడానికి ట్రై చేయండి. ఆ తర్వాత కవర్ తీసి మీ ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోవచ్చు. చూసారా,
ఇదే యాక్టివ్ రీకాల్ ఇన్ యాక్షన్. ఓకే, ఇప్పటిదాకా గుర్తుపెట్టుకోవడం, యాక్టివ్ రీకాల్ గురించి మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు వెళ్దాం. ఒక సబ్జెక్ట్లో మాస్టరీ సాధించాలంటే, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలంటే ఏం చేయాలో చూద్దాం. మన నాలెడ్జ్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి 3 పవర్ఫుల్ టిప్స్ ఉన్నాయి. నంబర్ 1, కొత్తగా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలతో కనెక్ట్ చేయడం. నంబర్ 2, ఆ కాన్సెప్ట్ను మనసులో ఒక పిక్చర్లాగా విజువలైజ్ చేసుకోవడం. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, మనం నేర్చుకున్న విషయాన్ని వేరొకరికి టీచ్ చేయడానికి ట్రై చేయడం. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఒక పుస్తకాన్ని ప్యాసివ్గా 10 సార్లు చదివే బదులు ఈ యాక్టివ్ మెథడ్స్ వాడి 2-3 సార్లు చదివినా చాలు, రిజల్ట్ చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. సో ఫైనల్గా ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, 1, ఊరికే హైలైట్ చేయడం, మళ్లీ మళ్లీ చదవడం లాంటి ప్యాసివ్ పనులకు నో చెప్పాలి. 2, గుర్తు తెచ్చుకోవడానికి స్ట్రగల్ అవ్వాలి, ఆ స్ట్రగల్ని ఎంజాయ్ చేయాలి. 3, మనల్ని మనం రెగ్యులర్గా, వీలైతే ర్యాండమ్గా టెస్ట్ చేసుకోవాలి. 4, డిఫరెంట్ ఐడియాల మధ్య కనెక్షన్స్ వెతకాలి. చివరగా ఒక మాట, ఈరోజు మనం ఇక్కడ నేర్చుకున్న విషయాల్లోంచి అట్లీస్ట్ ఒక్కదాన్నైనా వేరొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది? అది యాక్టివ్ రీకాల్ గురించి కావచ్చు, లేదా కార్నెల్ నోట్స్ టెక్నిక్ గురించి కావచ్చు. ఎందుకంటే టీచింగే నేర్చుకోవడంలో బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే. ఆ చిన్న ప్రయత్నమే అసలైన లెర్నింగ్కి ఫస్ట్ స్టెప్.